హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వేడివేడిగా చిత్రాన్నం చేయాలనుకున్నాను. ఒక 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. అర్ధానికి కట్ చేశాను. చిత్రాన్నానికి కావలసిన పదార్థాలు: శనగకాయలు, ఉద్దిబ్యాళ్ళు, 2 నిమ్మకాయలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, శనగకాయలు. ఇది బాణీలు పెట్టుకున్నాను. నెక్స్ట్ కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. జీలకర్ర వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది. కొంచెం కొత్తిమీర రుచికి, కొంచెం కరివేపాకు ఇలాగ వేసుకొని, నేను ఒకే చేత్తోనే వీడియో చేసుకుంటున్నాను. తప్పేదో క్షమించండి. చూడండి అందరూ. నెక్స్ట్ మిక్సీకి పట్టుకుంటానండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకుంటాను, ఆవాలు, కొంచెం జీలకర్ర, శనక్కాయ తినాలి. కొంచెం కరివేపాకు, మిక్సీకి పట్టుకున్నాం కదండి. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర అయితే ఇంకా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చిన్నగా వేసుకుని తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత వేడిగా అన్నం చేసుకున్నాం కదండి, తయారు చేసుకున్నాము, పక్కన పెట్టుకున్నాం. అది తీసుకొని అన్నం తీసుకొని దీంట్లో వేసుకోవడమే. పడడం లేదు. నిమ్మకాయ పిండుకోవాలండి. అయిపోయిందండి. ఇలా కలిపేసి చిత్రాన్నం కొంచెం కొత్తిమీర పైన చల్లుకుంటే రెడీ అయిపోయింది. వేడిగా నిమ్మకాయ చిత్రాన్నం. ఇలా చూడండి. దీంట్లోకి ఊరగాయ కానీ, మధ్యమిరపకాయలు కానీ, వడియాలు, ఇవి టేస్ట్గా ఉంటాయి. మీరు కూడా ఇలా తయారు చేసుకొని తినండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.